టెడ్డీ బేర్ని చూసారండి? ఇది మా రుద్రాంశ. యాక్చువల్గా మా వాడికి ఏంటది ఏ మూవీ, టెడ్డీ అన్న ఒక మూవీ చాలా ఇష్టం. దాంట్లో ఇంత హైట్లో టెడ్డీలో ఆత్మ చేరిపోయి అది కబుర్లు చెప్తూ ఉంటుందన్నమాట. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి కూడా వాడు కూడా అలాంటి బొమ్మ తెచ్చుకుంటే అది కూడా వీటితో ఏదో మాట్లాడేస్తుందని చెప్పి అనేసుకొని పాపం వాడు కూర్చొని పీక మీద కత్తి పెట్టినట్టుగా మామూలుగా మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ఆడుకొని అప్పటికప్పుడు వెళ్ళి మొత్తం ఆ రోజున అసలు యాక్చువల్గా ఎందుకో బంద్ ఉంది, అయినా కూడా మొత్తం మా సాయిని మా అమ్మాయిని మొత్తాన్ని ఊరంతా తిప్పిచ్చేసి ఇదిగో ఈ టెడ్డీ బేర్ తెచ్చుకున్నాడు. ప్లస్ ఈ టెడ్డీ బేర్ మామూలుగా ఉంటే కాదంట, ఈ టెడ్డీ బేర్ చంకలో ఇంకో పిల్ల ఉండాలంట. అమ్మ చంకలో ఎక్కినట్టు ఆడు కూడా టెడ్డీ బేర్ కూడా చంకలో పిల్లని ఎత్తుకొని కూర్చోవాలట. అట్లా వీడు ఈ టెడ్డీ బేర్ని పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాడు. కాకపోతే ఏంటంటే వాడు కొంతకాలం పక్కనే పడుకోబెట్టుకున్నాడు దాన్ని. కానీ పడుకోబెట్టుకున్న దగ్గర నుంచి ఆ టెడ్డీని చూసి అది లేచి నిద్దట్లో మాట్లాడుతున్నట్టుగా ఈడు ఉలిక్కి పడిపోయి దెబ్బకి దడుచుకొని పక్కన పెట్టుకోవడం మానేసి తీసుకొచ్చి ఇక్కడ హాల్లో పెట్టాను అనమాట. ఇక్కడ కూర్చుంటే అది ఒక మనిషిలాగా కూర్చొని ఉంటుందని చెప్పి అది ఇంటికి కాపలా కాస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చుంటే మేము ఇంట్లో ఎవరన్నా ఉన్నా లేకపోయినా కూడా అది ఇక్కడ కూర్చొని ఇల్లు కాపలా కాస్తుందని చెప్పేసి ఇక్కడే పెట్టాలి దాన్ని అని చెప్పేసి ఈ మంచం మీద దానికి ఒక ప్లేస్ కల్పించి ఇక్కడ పెట్టాడు అనమాట.